నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడిగడ్డ బ్యారేజ్ అడుగున్నర మేర కుంగిందన్న అధికారులు. నిపుణులు విశ్లేషిస్తున్నారని వెల్లడి. డిజైన్లో లోపం లేదని వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని కాంగ్రెస్ ఆరోపణ. సమగ్ర విచారణకు భాజపా డిమాండ్. యాభై 2 మందితో తొలి జాబితా ప్రకటించిన కమలం పార్టీ. 12 మంది మహిళలకు చోటు. దసరా తర్వాత రెండో లిస్ట్. మూస పద్ధతులు వీడి సరికొత్తగా ప్రచారం చేయాలని కేటీఆర్ నిర్దేశం. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలన్న హరీష్ రావు. దసరా తర్వాత మరింత జోరందుకోనున్న పార్టీల ప్రచారాలు. రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ భాజపా అగ్రనేతలు. అంబరాన్ని అంటుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు. తీరొక్క పూలతో పేర్చి ఆడిపాడుతున్న ఆడపడుచులు. ఇద్దరిని విడుదల చేస్తామన్న ఇజ్రాయెల్ నిరాకరించిందన్న హమాస్. ఖండించిన నెతన్యాహు సర్కార్ విడిపించి తీరుతామని వెల్లడి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ రాకపోకలు సాగించే వంతెన కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు చేపట్టారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్లో 2 టీఎంసీల నీరు ఉంది. ఇటు వంతెన ఏ మేరకు దెబ్బతిందనే విషయమై అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష చేసి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. బ్యారేజ్ పరిసరంలోకి ఎవరిని అనుమతించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతమేర కుంగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వంతెన 20వ పిల్లర్ బేస్మెంట్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ 2గా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ తిరుపతిరావు, ఇతర అధికారులు, గుత్తేదారులు, ఇంజనీరింగ్ నిపుణులు వంతెన దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులు, ఇతర అధికారులు బ్యారేజీ సమీపంలోనే సమీక్ష చేపట్టారు. తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై రాకపోకలు సాగించే వంతెన శనివారం రాత్రి వంతెన కూలడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు ప్రారంభించారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బ్యారేజీ గేట్లను మూసివేశారు. మేడిగడ్డ బ్యారేజీపై వంతెన కుంగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు ఇటు మహారాష్ట్రంలోని సిరోంచా, భూపాలపల్లిలోని మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 6:20 వద్ద భారీ శబ్దం వినిపించిందని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్ నంబర్ 7లోని 19, 20, 21 పిల్లర్లు దెబ్బతిన్నాయని, మహారాష్ట్ర వైపు ఉన్న పిల్లర్ 20 పైనున్న గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సాంఘిక శక్తుల ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నామని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా అధికారులు పోలీసులకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై నిపుణులు విశ్లేషిస్తున్నారని ఈఎన్సీ చెప్పారు. నెలన్నరలోపు బ్యారేజ్ని పూర్వస్థితికి వచ్చేలా చూస్తామన్నారు. ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఎల్ఎన్టీ నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. నీరంతా ఖాళీ చేశాక త్వరలోనే ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు. గతంలో 29 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినా చెక్కు చెదరలేదన్నారు. And it has been working very well for the past 5 years. The design of the barrage was done by the state government. It was designed for 28.25 lakh cusecs, and in the last year we reached a water discharge of 28.7 lakh cusecs, and the dam was safe. Everybody saw that. And due to some development, suddenly in block 7 of the barrage there was some development of sagging in the bridge. Yesterday evening there was a loud sound was heard. After that immediately we got the news and we have rushed from our headquarters. The design team and the people who can assess the preliminary thing have already come. Right now water is flowing, so we have to wait for the water to be reduced. After that we can start finding out the analysis on why it has happened. And L&T is there, of course, to ensure that whatever damage has happened, it will be rectified
and then it is brought back into on our own will complete, and it will be brought back to shape. It is safety of the people and the environment, so we will ensure it is done. So that's from our end. Sound, when there was in pier number 20, you can see there was some water flow was there. So the concrete, some little bit of cracks has happened. So because of that, now we have to do the analysis. But right now water is there flowing, so you cannot go below and analyze. It is below the foundation, something we have to check. Is there any danger? No. Dam is very safe. The design is the same. So you can see out of 86 piers, only the issue is 1 or 2 piers. Absolutely, there is no issue with the safety. Right now, we have to do a preliminary assessment and a detailed report. Experts are there. They will submit the report to the authorities, and then work will start. So it has got a flow procedure, but we are there to do it. L&T కంపెనీ ఈరోజు వాళ్ళ ఎక్స్పర్ట్స్ టీంతో రావడం జరిగింది మన సైట్ మీదకి. ఈవినింగ్ నుంచి మనం లోపలికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. పెద్ద సౌండ్ తోటి బయటకు రావడం జరిగింది. దాన్ని సస్పెక్టెడ్ ఏమైనా ప్రాబ్లమ్సా ఏం జరిగింది అనేది దాన్ని పూర్తి ఎగ్జామ్ చేయమని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది అనేది మనకు దాన్ని పరిశీలన చేసి ఆ డిజైన్ సంబంధించింది కానివ్వండి, లేకుంటే ఏదైతే ప్రాబ్లం మనం ఇప్పుడు ఫేస్ చేసామో దాన్ని వెంటనే రెక్టిఫై చేస్తారు. నీరు తగ్గిన వెంటనే దాని పరిష్కారం చూసుకొని వెంటనే పనులు స్టార్ట్ చేసే దిశగా మన డిపార్ట్మెంటు, అదేవిధంగా L&T కంపెనీ వీలైనంత త్వరలోనే దాన్ని రెక్టిఫై చేసేసి మళ్ళీ నీటిని రిస్టోర్ చేసే విధంగా చర్యలు చేపట్టడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. 20 నెంబర్ పియర్ దాని ఏది ఒక ఫీటు వరకు అది కుంగిపోవడం జరిగింది. అది కుంగిపోవడం చేత పక్కన పియర్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉందని చెప్పి చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే ఒక పియర్ మాత్రం కనబడతా ఉంది. ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ది బ్యారేజ్ ఇమీడియట్గా వాటర్ తగ్గించే దిశలో నిన్న చర్యలు తీసుకొని వాటర్ తగ్గించాము. ఏ పియర్ అయితే పోయిందో దాని యొక్క క్యాస్కేడ్ ఎఫెక్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. అది పెద్ద సమస్య కింద కాదని చెప్పి వీళ్ళు ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. త్వరలోనే వాటికి పరిష్కారం కనుక్కొని వీలైనంత తొందరలోనే 1 నెల 45 రోజుల్లోనే పూర్తిగా దాన్ని ఒక రిస్టోరేషన్ చేసేసి మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చేటువంటి దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్పై రాకపోకలు సాగించే వంతెన కుంగడంపై భారాస సర్కార్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. ఘటనపై సిట్టింగ్ జడ్జి సహా సీవీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి వైఖరి వల్ల కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా మారిందన్న భాజపా వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీపై రాకపోకలు సాగించి వంతెన కుంగిపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడే బైఠాయించిన శ్రీధర్ బాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీధర్ బాబును ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇచ్చారు. దూరం నుంచి కుంగినట్టు కనబడ్డది. కుంగినట్టు కూడా వారు అక్కడ ఉన్న ఇద్దరు డీలు కూడా చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను పిలిపిస్తున్నామని చెప్పారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంజనీరింగ్ పరిపాలన అక్కడ వదిలేశారు. యావత్ ప్రజలకు అందరికీ చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ విధంగా కుంగిపోతుందో ప్రజలందరూ కూడా తెలుసుకునే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తూ మరొకసారి మా డిమాండ్ పూర్తి స్థాయిలో విచారణ జరపాలా. మానవ తప్పిదం కనబడతా ఉంది, టెక్నికల్గా వైఫల్యం కనబడతా ఉంది. దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్ మేడిగడ్డపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై క్షేత్రస్థాయి సందర్శనకు రావాలని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు సవాల్ విసిరారు. మొదటి నుంచి హరీష్ రావు ఉన్నాడు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. అంటే స్పష్టంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలకు, ఈరోజు జరుగుతున్న ప్రమాదాలకు అద్భుతమని చెప్పి మీరు ఏదైతే కాళేశ్వరాన్ని చూపించిందో ఇది మానవ తప్పిదంగా నిరూపితమైంది. అవగాహన లేని చంద్రశేఖరరావు గారు అవతారం ఎత్తి ఇంజనీర్నని పొంకనాలకు పోయి ఈరోజు నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టు పెను ప్రమాదంలో పడ్డది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రశేఖరరావు కొంతమంది కాంట్రాక్టర్లు కలిసి పంచుకున్నారు, దోసుకున్నారు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కొట్టుకుపోయి పంపులు మునిగిపోయినాయో వీటన్నిటి మీద కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఆ నివేదిక మీద తక్షణమే సిట్టింగ్ జడ్జిని పెట్టి ప్రత్యేక కోర్టును పెట్టి ఈ అవినీతిని నిగ్గుదేల్చాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, పరిపాలన వ్యవస్థ మొత్తం
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు జరిగిన పరిణామాల మీద కూడా గవర్నర్ గారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు రియాక్ట్ అవ్వాలి, తక్షణమే దీని మీద విచారణకు ఆదేశించాలి. ఈరోజు ప్రధానమంత్రిని, హోంమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకు ఈ ప్రాజెక్టు మీద విచారణకు ఆదేశించలేదు? ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా విచారణ చేసి దాని మీద సిట్టింగ్ జడ్జి చేత నిర్ణయాలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? సో దీని మీద ఎంఐఎం మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ కప్పిపుచ్చుతుంది, కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోతామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటారు. దీన్ని బట్టి వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న చీకటి ఒప్పందం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో చివరికి చిన్న 5 లక్షలు ఇల్లు కట్టుకునేవాడు కూడా ఇంజనీర్ దగ్గరకు, ఆర్కిటెక్ట్ దగ్గరకు వెళ్ళి డిజైన్ చేపించి వాళ్ళ పర్యవేక్షణలు కట్టించుకుంటారు. కానీ దురదృష్టం, రాష్ట్రంలో కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా వారే కాళేశ్వరం డిజైన్ చేసి కట్టిస్తున్నారని పదే పదే చెప్పినప్పుడల్లా మేము చెప్పాం, మీరు అట్లా చేస్తే కొంపలు ఆరిపోతాయి, 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టు అయిపోద్ది, ఇది కొట్టుకొని పోద్ది, మునిగిపోతుంది, ఇది ఉపయోగం లేదు, ఇది ఒక పెద్ద గుదిబండలాగా తయారవుతుందని చెప్పాం. మేము చెప్పిందే ఈరోజు వాస్తవంగా నిజమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రారంభమైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి మొదటి నుంచి కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంజనీరింగ్ మార్వల్ అని జబ్బలు తరుచుకున్నారు కేసీఆర్ గారు. మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిజైనింగ్ ఆయన్ని, ఎక్స్పర్ట్ ఆయన్ని 80,000 పుస్తకాలు చదివి సూపర్ ఇంజనీర్ గా అవతారం ఎత్తి అనుభవజ్ఞుల యొక్క, నిపుణుల యొక్క మాటలను ఖాతరు చేయకుండా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తా ఉంటే తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడుతుందని మనవి చేస్తాను. భారీ అంచనాలు పెంచారు, నిధులు వెచ్చించారు, కుంగిపోయిందనేటువంటి వార్తలు రావడము చాలా దురదృష్టకరము. డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఆహ్వానించి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికలకు 52 మందితో భాజపా తొలి విడత జాబితా విడుదలైంది. 3 ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపిన అధిష్టానం మహిళలు, బీసీలకు పెద్దపీట వేసింది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయనున్నారు. మొదటి దఫాలో ప్రముఖ నేతలైన డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్ తదితరుల పేర్లు కనిపించలేదు. ముమ్మర కసరత్తు తర్వాత శాసనసభ ఎన్నికలకు భాజపా మొదటి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. 52 మందితో కూడిన జాబితాలో 3 ఎంపీలను ఆ పార్టీ అసెంబ్లీ బరిలో దించింది. బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ కోరుట్లలో, బౌద్ధ్ బరిలో బాపురావు నిలవనున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. గజ్వేల్లో ముఖ్యమంత్రిపై నిలబడనున్నారు. తొలి దఫాలోనే 12 మంది మహిళలకు చోటు దక్కింది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పై రాణి రుద్రమరెడ్డి, దుబ్బాకలో రఘునందన్ రావు, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఏడాది క్రితం విధించిన సస్పెన్షన్ ను భాజపా అధిష్టానం ఎత్తివేసింది. మళ్లీ అదే స్థానం నుంచి ఆయనను పోటీలో నిలిపింది. భాజపా తొలి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, కోరుట్ల ధర్మపురి అరవింద్, బౌద్ధ్ సోయం బాపురావు, నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ పాయల్ శంకర్, సిర్పూర్ పాలువాయి హరీష్ బాబు, బెల్లంపల్లి శ్రీదేవి, ముథోల్ రామారావు పటేల్ చోటు దక్కించుకున్నారు. ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి, జుక్కల్ అరుణతార, కామారెడ్డి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ గుప్తా, బాల్కొండ ఏలేటి అన్నపూర్ణమ్మ, జగిత్యాల డాక్టర్ శ్రావణి, ధర్మపురి ఎస్ కుమార్, రామగుండం కందుల సంధ్యారాణి, చొప్పదండి బొడిగ శోభ, సిరిసిల్ల రాణి రుద్రమరెడ్డి, మానకొండూరు ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్ గజ్వేల్లో ఈటల రాజేందర్ బరిలో నిలవనున్నారు. నర్సాపూర్ మురళీ యాదవ్, పటాన్చెరు నందీశ్వర్ గౌడ్, దుబ్బాక రఘునందన్ రావు, కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం అందుల శ్రీరాముల యాదవ్, ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ అమర్ సింగ్, గోషామహల్ రాజాసింగ్, చార్మినార్ మేఘరాణి, చాంద్రాయణగుట్ట సత్యనారాయణ ముదిరాజ్, యాకుత్పుర వీరేందర్ యాదవ్, బహదూర్పురా నుంచి వై నరేష్ కుమార్ టికెట్లు పొందారు. కల్వకుర్తి తళ్లోజు ఆచారి, కొల్లాపూర్ ఏ సుధాకర్ రావు, నాగార్జున సాగర్ కంకణాల నివేదితారెడ్డి, సూర్యాపేట ఎస్ వెంకటేశ్వరరావు, భువనగిరి గూడూరు నారాయణ రెడ్డి, తుంగతుర్తి కడియం రామచంద్రయ్య, జనగామ డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ డాక్టర్ గుండె విజయరామారావు, పాలకుర్తి ఎల్ రామ్మోహన్ రెడ్డి, డోర్నకల్ భూక్యా సంగీత, మహబూబాబాద్ జాతోతు హుస్సేన్ నాయక్, వరంగల్ పశ్చిమ రావు పద్మ, వరంగల్ తూర్పు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వర్ధన్నపేట కొండేటి శ్రీధర్, భూపాలపల్లి నుంచి కీర్తిరెడ్డి, ఇల్లందు రవీంద్రనాయక్, భద్రాచలం కుంజా ధర్మారావు బరిలో నిలవనున్నారు.
నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో భాజపా జాతీయ నేతలు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దసరా తర్వాత అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా తర్వాత భాజపా రెండో జాబితా విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. పండగ అనంతరం ప్రచారాన్ని ఉధృతం చేస్తామని, అగ్రనేతలు రాష్ట్రానికి వస్తారని ఆయన చెప్పారు. ప్రతి ఓటర్ను నేరుగా కలిసి ప్రధాని మోదీ సందేశాన్ని అందించాలని పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని అన్నారు. భాజపా అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రచారం చేపట్టాలని సూచించారు. దసరా తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మేము ఉధృతం చేస్తాము. పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించుకుని టీఆర్ఎస్ వ్యతిరేక వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయనున్నాము. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రెండు కుటుంబ పార్టీలకు అతీతంగా, ఈ రెండు అవినీతి పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాము. మా యొక్క ప్రచారం అంతా కూడా పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ వెళ్లాలని, వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి వెళ్లడము, ప్రతి ఓటర్ను కలవడము ప్రధానంగా మేము దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. మా ప్రధానమంత్రి గారి సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడము, ఆ దిశలో ఈ యొక్క ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఎన్నికల మేనిఫెస్టో 9 ఏళ్ల పాలనా ఫలాలు ఇంటింటికి ప్రచారం చేసి ఓట్లు అడగాలని పార్టీ శ్రేణులకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. తటస్థ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రచారంలో మోస పద్ధతులు వీడి సామాజిక మాధ్యమాల్లో సరికొత్తగా ప్రచారం చేయాలని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీష్ రావు భారాస నేతలకు పిలుపునిచ్చారు. ప్రజల మూడు చాలా బాగుంది. నిన్న ఈ రోజు మీరు చూసినట్టయితే 3 సర్వే రిపోర్టులు కూడా కొత్తవి బయటకు వచ్చినాయి. అన్నింట్లో కూడా 70, 74, 80 సీట్ల పైనే బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అనే మాట బలంగా సర్వే ఏజెన్సీలు కూడా చెప్తా ఉన్నాయి. తప్పకుండా ప్రజల మూడు అట్లే ఉన్నట్టు మనకు కూడా క్షేత్రం నుంచి రిపోర్ట్స్ ఉన్నాయి. కేవలం ఆ మూడుని సానుకూలంగా ఓటు రూపంలో మలుచుకోవడానికి, సానుకూలంగా ఉన్న ప్రతి ఓటరు ఓటింగ్కి వచ్చే విధంగా చూసుకోవడానికి ఏ రకమైన వ్యూహాలు అవలంబించాలి, ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో అందరం కూడా మాట్లాడుకున్నాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని రిజిస్టర్ చేస్తుంది. గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న అచంచలమైన విశ్వాసం అండ్ కాన్ఫిడెన్స్, ప్రేమ, దానివల్ల మంచి ఫలితం వస్తుందనే విశ్వాసం. బీజేపీ మొదటి లిస్ట్ ప్రకటించింది, అందులో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరే రాలేదు. ఎన్నికల రణరంగంలో వెనుజూపి పారిపోయినారు అనుకుంటాం. ఏముంది, ఇదివరకు రాజీనామా చేయమంటే పారిపోయింది కిషన్ రెడ్డి గారు. మళ్ళొకసారి ఎన్నికల్లో కూడా పిచేముడని పరిగెట్టినట్టున్నారు. మరి చూడాలి. వాళ్ళు నిన్నే చెప్పాను మీకు, వాళ్ళకి 119 స్థానాల్లో ఈరోజు దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి, 40 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్కు లేరు. సరిగా వాళ్ళు కలలు కనొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ వాస్తవం ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలు మాతో ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మాతో ఉంది 1000%. అందుకే ప్రజల ఆశీర్వాదంతో, వారి దయతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ రెండో జాబితా అభ్యర్థుల ప్రకటనపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. రెండో రోజు కూడా ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తీవ్రతరం చేసింది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజున కాంగ్రెస్ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వామపక్షాలతో కాంగ్రెస్ కు పొత్తులు కుదిరినా సీట్ల సర్దుబాటుపై పీఠముడి వీడలేదని తెలుస్తోంది. అయితే వరుసగా రెండో రోజు సీట్ల సర్దుబాటుపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు, సిపిఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. వైరాకు బదులు పాలేరు సీటు కోసం సిపిఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పాలేరు ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్లు కాంగ్రెస్ వైరా సీటుతో సరిపెట్టుకోవాలని సిపిఎం నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సీట్ల సర్దుబాటుపై మరోసారి రాష్ట్ర నాయకత్వం వామపక్షాలతో కూర్చుని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.